బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మాదిగలను తొక్కేస్తూ తమ కమ్యూనిటీ అయినటువంటి కమ్మవారిని అక్కున పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. మరి ఒకవైపేమో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీస్ మీద జరుగుతున్నాయి, తెనాలిలో, పిఠాపురంలో ఇలా రకరకాలైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు సరిగా పని చేయడం లేదు, మీకు చేత కాకపోతే నేను తీసుకుంటాను అని కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే తీసుకోవాల్సిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఎవరు బలహీనులుగా ఉన్నారో చూసి వారి మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడం ఏ రకమైనటువంటి న్యాయం ఇది, ఏ రకమైనటువంటి సంస్కారం ఇదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీ మాదిగ వర్గం చెందినటువంటి నందిగం సురేష్ని పెట్టి నెలలు తరబడి అతన్ని జైల్లోనే మగ్గిపోయేటట్టు చేశారు. అలాంటి అభియోగాలు ఉన్నటువంటి కొడాలి నానిని మరి వారి మీద ఏ రకమైన చర్యలు ఎందుకు లేవు? ఇక్కడ ఒక విషయం గమనించాలి. నాని గారు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వైరుధ్యం లేదు, ఎంతో మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగిన వాళ్ళు. ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే ప్రభుత్వం యొక్క వివక్షపూరితమైనటువంటి తీరు ఎలా ఉందని చెప్పడం కోసం నేను ఆ పేర్లు తీసుకుంటాను తప్ప వారికి నాకు ఎలాంటి వైరుధ్యం లేదు. ఒక బలహీన వర్గం మాదిగకు చెందిన సురేష్ ని నెలల తరబడి జైల్లో పెట్టి మిమ్మల్ని, మీ బిడ్డని, మీ భార్యని అవమానించే విధంగా సభ్య సమాజం కూడా సహించని విధంగా మాట్లాడితే కేవలం మీ కమ్యూనిటీ అనే కదా, మీ వర్గం అనే కదా, ఎవరి మీద ఇంతవరకు చర్యలు లేవు, అరెస్టులు లేవు, జైలు లేవు, ఎవరికి కూడా చేయలేదు. అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఒక అరెస్ట్ కానీ, ఒక జైలు కానీ, ఒక శిక్ష కానీ అనేటువంటిది లేదు. కేవలం బలహీన వర్గాల మాదిగ వర్గం నుంచి ఒక ఎక్స్ ఎంపీని నెలల తరబడి మీరు జైల్లో పెట్టారు. ఎందుకంటే ఎవరు అడగరని, ప్రశ్నించేవారు లేరని, వారి తరపున నిలబడేటువంటి వారు లేరు, వీరు ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకునేటువంటి వాళ్ళే తప్ప ఐకమత్యంగా ఉండి పోరాడే శక్తి వీళ్ళకి ఎక్కడుంది అనేటువంటి ఒక ధైర్యమే కదా మీది. ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, అతను ఏదో గోల్మాల్ చేశారు నిధులు అని చెప్పి గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అది ఆ సస్పెన్షన్ లో వాస్తవికత ఏమైనా ఉందా, అభియోగాలు బలవంతంగా పెట్టారా అనేటువంటి వాటి గురించి విశ్లేషించుకోవడానికి, న్యాయం పొందడానికి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. అలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల సస్పెన్షన్ పీరియడ్ని రెగ్యులరైజ్ చేసేసి అతను ఏ పని చేయకపోయినా కూడా 5 సంవత్సరాల జీతం ఇంచుమించు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? ఈ రకమైన గెస్చర్ వేరే ఏ కమ్యూనిటీకి చెందిన ఆఫీసర్కైనా ఎప్పుడైనా మీరు చేశారా? గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు కానీ ఒక బలహీన వర్గాలకు చెందిన అధికారికి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఇలా రెట్టింపుగా రివార్డు చేయటం అనేటువంటిది చేశారా?